సమస్త స్తుతులు అల్లాహ్కే చెందును. హృదయాలను మార్చేవాడు, సమయాన్ని ప్రసాదించేవాడు, తన సేవకులను ఉన్నతీకరించడానికి ప్రత్యేక క్షణాలను అనుగ్రహించేవాడు. గొప్ప అవకాశాల కోసం ఎలా సిద్ధం కావాలో మనకు నేర్పించిన మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకతుహు. ఈ రోజు మేము మీతో 2 అద్భుతమైన నెలల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. వాటిని మనలో చాలామంది విస్మరిస్తారు. అవి రజబ్ మరియు షాబాన్. వీటిని శిక్షణా మైదానంగా భావించండి. రంజాన్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ముందు వార్మప్ సెషన్. చాలామంది తమ అలవాట్లను మార్చుకోవడానికి రంజాన్ నెల వరకు వేచి ఉంటారు. కానీ తెలివైన విశ్వాసులు అది రాకముందే సిద్ధమవుతారు. రైతు విత్తనాలు వేయడానికి ముందు నేలను సిద్ధం చేసినట్లు అల్లాహ్ రంజాన్ ముందు మన హృదయాలను సిద్ధం చేయడానికి మనకు రజబ్ మరియు షాబాన్ను ఇస్తాడు. రజబ్ మరియు షాబాన్ను శిక్షణా మైదానంగా భావించండి. రంజాన్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు ముందు వార్మప్ సెషన్. పవిత్ర నెల రజబ్, అల్లాహ్ నెల. రజబ్ ఖురాన్లో పేర్కొన్న 4 పవిత్ర నెలల్లో ఒకటి. అల్లాహ్ సూరహ్ అత్తౌబా ఆయత్ 36లో ఇలా చెప్పాడు: నిజానికి అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య 12. చంద్ర నెలలు అల్లాహ్ రిజిస్టర్లో ఆయన ఆకాశాలు మరియు భూమిని సృష్టించిన రోజు నుండి వీటిలో 4 పవిత్రమైనవి. రజబ్ అనే పదానికి అక్షరార్థంగా గౌరవించు లేదా మర్యాద ఇవ్వు అని అర్థం. ఇది చాలా పవిత్రమైనది. ఇస్లాం ముందు అజ్ఞానపు రోజుల్లో కూడా అరబ్బులు ఈ నెలలో యుద్ధాలు ఆపేవారు. ఊహించండి, కత్తితో జీవించిన ప్రజలు తమ ఆయుధాలను దించేసేవారు, ఎందుకంటే వారు ఈ సమయం యొక్క పవిత్రతను గుర్తించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రజబ్ను అల్లాహ్ నెల, షాబాన్ను నా నెల మరియు రంజాన్ను నా ఉమ్మత్ నెల అని పిలిచారు. ఇది మనకు ఈ నెలల ప్రత్యేక సంబంధాన్ని చూపిస్తుంది. రజబ్లో మనం ఏమి చేయాలి? 1. మీ స్వచ్ఛంద ఉపవాసాలను పెంచండి. మీ శరీరానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర నెలల్లో తరచూ ఉపవాసం ఉండేవారు. సోమవారం మరియు గురువారాల నుండి ప్రారంభించండి, లేదా తెల్ల రోజులు, చంద్ర నెల 13వ, 14వ, 15వ తేదీలు. 2. నిజాయితీగా తౌబా చేయండి. రజబ్ అల్లాహ్ వైపు తిరిగి వెళ్లే నెల. మీ గత పాపాలకు నిజాయితీగా తౌబా చేయండి. రంజాన్ అతిథి రాకముందే మీ ఆధ్యాత్మిక ఇంటిని శుభ్రం చేయండి. 3. జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ను పెంచండి. మీ నాలుకను అల్లాహ్ స్మరణతో నింపండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ చెప్పండి మరియు ఎక్కువగా క్షమాపణ అర్థించండి. 4. మీ రంజాన్ను ప్లాన్ చేయండి. అవును, ఇప్పుడే ప్రారంభించండి. రంజాన్లో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఆలోచించండి. మీరు ఖురాన్ పూర్తి చేస్తారా? మీరు తరావీ స్థిరంగా చదువుతారా? మీరు ఎక్కువ దానం చేస్తారా? ఇక్కడ మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము, రజబ్ కోసం ప్రత్యేకంగా ప్రత్యేక ప్రార్థనలు లేదా ఉపవాసం పేర్కొనే ప్రామాణికమైన హదీత్ లేదు. కానీ సాధారణ మంచి కార్యాలు చాలా ప్రోత్సహించబడతాయి. షాబాన్, మర్చిపోయిన నెల. ఇప్పుడు షాబాన్ గురించి మాట్లాడుకుందాం. 2 గొప్ప నెలల మధ్య ఉన్న నెల తరచుగా మర్చిపోవబడుతుంది మరియు విస్మరించబడుతుంది. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి ప్రత్యేక శ్రద్ధ ఇచ్చారు. ఉసామా ఇబ్న్ జైద్ రజీ అల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు: ఓ అల్లాహ్ దూత, మీరు ఇతర నెలల కంటే షాబాన్లో ఎక్కువ ఉపవాసం ఉండడం నేను చూశాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: ఇది ప్రజలు శ్రద్ధ చూపని నెల, రజబ్ మరియు రంజాన్ మధ్య, మరియు ఇది ప్రపంచాల ప్రభువుకు కార్యాలు అర్పించబడే నెల. నేను ఉపవాసంలో ఉన్నప్పుడు నా కార్యాలు అర్పించబడడం నాకు ఇష్టం. సుబ్హానల్లాహ్. ప్రజలు రజబ్తో బిజీగా ఉండగా మరియు రంజాన్ కోసం సిద్ధమవుతున్నప్పుడు షాబాన్ గమనించబడకుండా జారిపోతుంది. కాని ఇది మన కార్యాలు అల్లాహ్కు సమర్పించబడే సమయం. షాబాన్లో మనం ఏమి చేయాలి? 1. తరచుగా ఉపవాసం ఉండండి. ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం
రంజాన్ తప్ప మొత్తం నెల ఉపవాసం ఉండడం నేను చూడలేదు, మరియు షాబాన్లో ఎంత ఉపవాసం ఉన్నారో అంత ఇతర నెలల్లో చూడలేదు. కొన్ని రోజులతో ప్రారంభించండి, తర్వాత క్రమంగా పెంచండి. రంజాన్ వచ్చే సమయానికి ఉపవాసం సహజంగా అనిపిస్తుంది, మొదటి రోజు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్లు కాదు. 2. మీ తప్పిపోయిన ఉపవాసాలను పూర్తి చేయండి. గత రంజాన్ నుండి మీరు పూర్తి చేయని ఉపవాసాలు ఉంటే షాబాన్ మీ చివరి అవకాశం. ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా అన్నారు, రంజాన్లో నేను కొన్ని ఉపవాసాలు ఉండలేకపోయాను మరియు షాబాన్లో దాన్ని పూర్తి చేస్తాను. 3. రాత్రి ప్రార్థనలను పెంచండి. తహజ్జుద్ చదవడం ప్రారంభించండి, 2 రకాత్లు మాత్రమే అయినా సరే. రాత్రి చివరి 3వ భాగంలో లేవడానికి మిమ్మల్ని శిక్షించండి. 4. ఎక్కువ ఖురాన్ చదవండి. ప్రతిరోజూ ఖురాన్ చదవడం ప్రారంభించండి. మీరు ప్రతి ప్రార్థన తర్వాత కేవలం 4 పేజీలు చదివితే మీరు ఒక నెలలో దాన్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు అభ్యసించండి కాబట్టి రంజాన్లో సులభంగా అవుతుంది. 5. దానం చేయండి. ఉదారంగా మీ చేతులు తెరవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ ఉదారంగా ఉండేవారు, కానీ రంజాన్లో అత్యంత ఉదారంగా ఉండేవారు. ఇప్పుడు ఆ అలవాటును నిర్మించడం ప్రారంభించండి. 6. సంబంధాలను సరిదిద్దండి. గుర్తుంచుకోండి, అల్లాహ్ శుద్ధమైన హృదయాలు ఉన్నవారిని క్షమిస్తాడు, కలహం మరియు శత్రుత్వం లేనివారిని. మీకు విభేదాలు ఉన్న ఎవరితోనైనా సంప్రదించండి. శాశ్వత మనస్తాపాలకు జీవితం చాలా చిన్నది. ఈ నెలలు మిమ్మల్ని రంజాన్ కోసం ఎలా సిద్ధం చేస్తాయి? మారథాన్ రన్నర్ గురించి ఆలోచించండి. వారు రేసు రోజున కేవలం హాజరు కాకుండా తమ ఉత్తమ ప్రదర్శన ఆశించరు. వారు నెలల ముందుగానే శిక్షణ తీసుకుంటారు. రజబ్ మరియు షాబాన్ రంజాన్ యొక్క ఆధ్యాత్మిక మారథాన్ కోసం మీ శిక్షణా నెలలు. శారీరకంగా రజబ్ మరియు షాబాన్లో ఉపవాసం ఉండటం ద్వారా మీ శరీరం సర్దుబాటు అవుతుంది. తలనొప్పి, అలసట, ఆకలి నొప్పులు, మీరు ఇప్పుడు వాటితో పనిచేస్తారు కాబట్టి రంజాన్ సులభంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా మీ ఆత్మ అల్లాహ్ను ఎక్కువగా ఆరాధించడానికి అలవాటు పడుతుంది. మీ హృదయం మృదువుగా మారుతుంది, ఖురాన్ మరియు ప్రార్థనకు మరింత స్వీకరించేలా అవుతుంది. మానసికంగా మీరు క్రమశిక్షణ మరియు రొటీన్ అభివృద్ధి చేస్తారు. మీరు ప్రార్థన మరియు ఆరాధన చుట్టూ మీ రోజులను ప్లాన్ చేస్తారు, దాన్ని రెండవ స్వభావంగా చేస్తారు. భావోద్వేగంగా మీరు మీ హృదయాన్ని ఆగ్రహం, అసూయ మరియు కోపం నుండి శుభ్రం చేస్తారు. మీరు అల్లాహ్ దయను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న శుద్ధమైన, తేలికైన హృదయంతో రంజాన్లోకి ప్రవేశిస్తారు. నివారించవలసిన సాధారణ తప్పులు: సాక్ష్యం లేకుండా ప్రత్యేక కార్యాలను కనిపెట్టడం, ఈ నెలలను పూర్తిగా విస్మరించడం, రాత్రిపూట మారడానికి రంజాన్ కోసం వేచి ఉండటం, అకస్మాత్తుగా అధికంగా లోడ్ చేసి బర్న్ అవ్వడం. ఇస్లాం క్రమంగా వృద్ధి గురించి, అకస్మాత్ ఒత్తిడి గురించి కాదు. సరళమైన కార్యాచరణ ప్రణాళిక. సమయానికి 5 సలాత్లు చదవండి. రోజువారీ ఇస్తిగ్ఫార్ చేయండి. షాబాన్లో కొన్ని రోజులు ఉపవాసం ఉండండి. రోజూ ఖురాన్ చదవండి, 5 నిమిషాలు కూడా. రంజాన్ అంగీకారం కోసం నిజాయితీగా దుఆ చేయండి. చిన్న అడుగులు, భారీ బరకత్. రంజాన్ వరకు వేచి ఉండకండి. సోదరులారా మరియు సోదరీమణులారా, మనకు ఒక అందమైన సామెత ఉంది: మంచి ముస్లిం కావడానికి రంజాన్ కోసం వేచి ఉండకండి, మంచి ముస్లిం అవ్వండి. కాబట్టి మీరు రంజాన్ను గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 నెలలు, రజబ్ మరియు షాబాన్, అల్లాహ్ నుండి బహుమతులు. అవి రంజాన్ పవిత్ర నెలలోకి టేకాఫ్ కోసం మీ రన్వే. రజబ్ మరియు షాబాన్ను వృధా చేసే వ్యక్తి నాటే కాలానికి ముందు తన భూమిని సిద్ధం చేయని రైతు లాంటివాడు. రంజాన్లో దయ యొక్క వర్షాలు వచ్చినప్పుడు అతని భూమి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఆ వ్యక్తి కావద్దు. ఈ రోజు ప్రారంభించండి. ఇప్పుడే ప్రారంభించండి. ఈ నెలలను లెక్కించేలా చేయండి. అల్లాహ్ మనకు రజబ్, షాబాన్ మరియు రంజాన్లను మంచి ఆరోగ్యంతో మరియు దృఢ విశ్వాసంతో చేరుకునే సామర్థ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన మన మంచి పనులను అంగీకరించి మన లోపాలను క్షమించుగాక.
ఈ శుభప్రదమైన నెలలను సద్వినియోగం చేసుకునే వారిలో మనలను కూడా చేర్చుగాక. ఆమీన్. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహ్ ఖైర్.